ఫస్ట్ కూర పెట్టుకుంటున్నా. ఎంత వేడిగా ఉందో చూడండి, కాలిపోతుంది, అన్నీ కాలిపోతున్నాయి. ఇదిగోండి అన్నం. నేను కూడా ఈ మధ్య మీ అందరినీ చూసి డెకరేషన్ చేస్తూ నేర్చుకున్నా. ఇదిగోండి బీన్స్ కోసుకుందాం. బీన్స్ అసలు ఎంత రేట్ ఉందో నాకు తెలీదు. ఎంత హ్యాపీనో. వెజిటబుల్ పలావో ఏం చేస్తానో తెలీదు, అప్పుడే చెప్పను. చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి. మన మిద్దె తోటలో బీన్స్ చిక్కుడుకాయలు కోసాం కదా. నేను బీన్స్ చిక్కుడుకాయ టమాటా కూర వండుకుంటున్నా. బీరకాయలతో బీరకాయ పచ్చడి చేసుకుంటున్నా. ఈరోజు అన్నం పెట్టుకున్నాను, లేట్ అయిపోయింది. చిక్కుడుకాయ బీన్స్ చిక్కుడుకాయ టమాటాకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కారం, మనకి చిక్కుడుకాయలు మిద్ది మీద కాసిన బీన్స్, టమాటా. సింపుల్గా స్టవ్ ఆన్ చేసుకున్నాం. కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం నూనె కాగేలోపు మనం ఈ ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఇంత కూడా అల్లం పట్టదు, కొంచెం. చాలా బాగుంటుంది ఈ కూర. మీలో ఎంతమంది ఈ కూర చేశారో నాకు కామెంట్ రాయండి. ఈ చిన్న ఇంత ముక్క సరిపోతుంది అల్లం. 4 వెల్లుల్లిపాయ గర్భాలు తీసుకున్నా. ఇది ఏమి టేస్ట్ వస్తుందంటే అసలు భలే టేస్ట్ వస్తుంది. నూనె కాగిందండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. చిటపట అన్నిద్దాం. ఉల్లిపాయ వేసేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర. ఇదిగోండి ఉల్లిపాయ వేగుతుంది. ఈలోపు ఇదిగోండి అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నా కచ్చబచ్చ. కొంచెమే కాబట్టి ఇలా నేను రోళ్ళు చిన్న చిన్న వాటితో దంచేస్తా. కచ్చబచ్చగానే బాగుంటుంది, మరి మెత్తగా కాదు. ఇంతే, ఇదిగోండి ఇంతే, ఇట్లా వేసేస్తున్నా. చాలా బాగుంటుంది అసలు, భలే మంచి వాసన వస్తుంది. చూడండి ఇంతే. ఇప్పుడు ఏం చేయాలి, వేసుకున్నాం కదా, బీన్స్ కూడా వేసేద్దాం. బీన్స్ నేనేం ఉడకబెట్టలేదు, ఇలా కడిగేసి పెట్టుకున్నా. ఎంత ఫాస్ట్గా మగ్గిపోతాయో. ఇదిగోండి చిక్కుడుకాయలు, బీన్స్, ఉల్లిపాయ తిరగమాత వేసి, అల్లం వెల్లుల్లిపాయ, బీన్స్, ఉల్లిపాయ, ఈ 2 ఉల్లిపాయ వేగేలోపు బీన్స్ కూడా వేగిపోతుంది. చూస్తానికి మనకి కొంచెమే అవుతుంది. మనకి మిద్దె తోటలో కాసిన ఎంత బాగా మగ్గిపోతుందంటే. పసుపు వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేస్తున్నా అవి మగ్గుతానికి. ఈలోపు టమాటాలు కోసేస్తా, మగ్గిపోతుంది. ఈ కూరకి మన మిద్దె తోటలో చిట్టి టమాటాలు ఉన్నాయి చూడండి, అవి అసలు భలే టేస్ట్ ఉంటాయి. 4 కాయలు తెచ్చినా కూడా రుచిగా ఉంటుంది. అంకులు వెళ్ళి కోసుకొస్తారు పైకి వెళ్ళి. ఇప్పుడు ఆ 4 టమాటాలు పండుకాయలు. ఇగోండి టమాటాలు కోసేలో పైకి వెళ్ళి అంకులు చిట్టి టమాటాలు కోసుకొచ్చారు, రాములక్కాయలు. ఇదిగోండి ఈలోపు బీన్స్ కూడా వేగిపోయింది, ఉల్లిపాయ కూడా వేగిపోయింది. చూసారా చక్కగా. ఈ టైంలో రుచికి సరిపడా ఉప్పు వేసేసేయండి. కారం కూడా మన ఛానల్లో ఉంది కూర కారం. టమాటాలు అంతే, 5 నిమిషాలు మగ్గితే ఇంకా కూర అయిపోతుంది. బీన్స్, చిక్కుడుకాయ, టమాటా కూర మన మిద్దె తోటలో పండిన కూరగాయలతో 2 పూటలకు వచ్చేస్తున్నాయి మాకు. బీరకాయ పచ్చడి చేశాను. ఇది ఈరోజు మా లంచ్. బీరకాయ పచ్చడి కూడా చూపిస్తాను మీకు. ఆ కూర ఉడికిపోయేలోపు బీరకాయ పచ్చడి కూడా చేసేసుకున్నా. మన మిద్దె తోటలో నేతి బీరకాయ, మామూలు బీరకాయలు, పచ్చిమిర్చి, 1 టమాటా వేసాను, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అంతే.
కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు. కొత్తిమీర ఉంది కానీ వేయట్లేదు, నాకు ఇట్లా ఇష్టం. తిరగమాత ఇంకా అక్కర్లా, తక్కువ నూనెతో చక్కని రోటి పచ్చడి, బీరకాయ, నేతి బీరకాయ, టమాటా రోటి పచ్చడి చేసుకున్నా. ఈ సింపులే, నేను మీకు చూపించలేదు. మన ఛానల్లో ఉంది ఈ పచ్చడి కూడా. చూసారా, ఫటాఫట్ దన అయిపోతాయి. మన మిద్ది మీద కూరగాయలు ఉడికిపోయి ఉంటుంది. ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నాం మూత తీయకుండా. కాసేపు ఉంటే మూత మంచిగా మగ్గుతుంది. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది. బీన్స్, చిక్కుడుగాయ, టమాటా కూర ఎంత బాగుందో చూడండి చూస్తానికి. లేట్ అయిపోయింది అన్నాను కదండి, 10 నిమిషాలు తక్కువ 2 అయింది. ఇప్పుడు అన్నం తిన్నాము. నేను ఇలా ఈ ఒకటి తీసుకుంటున్నాము కీర. ఇదిగోండి మజ్జిగ కంపల్సరీ, కూర, పచ్చడి. ఈరోజు రైస్. మా చిన్నప్పటి నుంచి అండి మేము పచ్చడి, అన్నం ఫస్ట్ పెట్టుకుని కూర వేసుకునే వాళ్ళం. ఇప్పుడేంటో ఫస్ట్ అన్నం పెట్టుకోవద్దని చెబుతున్నారు మీరని నేను ఫస్ట్ కూర పెట్టుకుంటున్నా. ఎంత వేడిగా ఉందో చూడండి, కాలిపోతుంది, అన్నీ కాలిపోతున్నాయి. ఇదిగోండి అన్నం. నేను కూడా ఈ మధ్య మీ అందరినీ చూసి డెకరేషన్ చేస్తూ నేర్చుకున్నా. ఇదిగోండి ఎట్లా ఉంది, వేడి అన్నం, వేడి కూర. అమ్మో, ఈ వేడి అన్నం కలుపుకోవడం కష్టమే. నిజమండి, మన మిద్దె తోటలో సేంద్రియంలో చేసుకుంటున్నాం కాబట్టి పంటలు అంత రుచిగా ఉంటాయి. మీతో మాట్లాడుతుంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇదిగోండి బీరకాయ పచ్చడి, మీకు ఇది కూడా కలుపుతాను. కష్టమే, ఇంత వేడిగా కలుపుతాం. చూసారా, బీన్స్ చూసారా ఎంత బాగున్నాయో, లేతగా ఉన్నాయి మన మిద్దె తోటలో. లైట్గా కొంచెం అల్లము మన వెల్లుల్లిపాయ వేస్తే వాసన భలే టేస్ట్ ఉంటుంది. తింటున్నానండి, అదిరిపోయింది బీన్స్. ఇంకా మాటలు లేవు, తింటమే. అంత బాగుందండి. బీన్స్, చిక్కుడుకాయ, టమాటా సూపర్ కాంబినేషను. పర్ఫెక్ట్గా ఏగిపోయింది బీన్స్, చిక్కుడుకాయలు. ఇట్లా ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఇన్ని కూరగాయలు పండినా కూడా మనం ఇలా కలగొలుపులు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి. అసలు తింటే ఆహా అనాల్సిందే మనం. సూపర్.